Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. నేను మీ క్రిష్. లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. మనం ముందుకెళ్లే ముందు ఒక చిన్న మాట. నా దృష్టిలో లైవ్ రిచ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం. సరే, ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రతి విషయం కేవలం మీ అవగాహన కోసమే. ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం. గుర్తుపెట్టుకోండి, డబ్బు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్తో మాట్లాడాకే ముందడుగు వేయండి. మనం రోజూ న్యూస్ ఛానల్స్ చూస్తాం కదా, అక్కడ స్క్రీన్ కింద ఒక నంబర్ ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆకుపచ్చ రంగులో, అప్పుడప్పుడు ఎరుపు రంగులో. నిఫ్టీ 25,000 దాటింది, నిఫ్టీ కుప్పకూలింది, ఇలాంటి హెడ్లైన్స్ చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే అదో పెద్ద గ్యాంబ్లింగ్ అని, దలాల్ స్ట్రీట్లో కూర్చున్న కొద్దిమంది ట్రేడర్లు ఆడుకునే జూదమని అనుకుంటారు. ఆ నంబర్ పెరిగితే వాళ్లకు డబ్బులొస్తాయని, తగ్గితే పోతాయని మనలాంటి సాధారణ ప్రజలకు దాంతో సంబంధం లేదననుకుంటారు. కాని అది నిజం కాదు. నాకు మీ జీవితంలోంచి ఒక 25 నిమిషాలివ్వండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి ఈ హెల్త్ మానిటర్ వెనకున్న అసలు కదేంటో మీకు పూసగుచ్చినట్టు వివరిస్తాను. ఈ సెషన్ ముగిసేసరికి నిఫ్టీ పైకి వెళ్ళింది అంటే దాని అసలర్థమేంటో, ఆ స్కోరును ఎలా లెక్కిస్తారో, ఇంకా ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మన భవిష్యత్ తరాల కోసం సంపదను ఎలా సృష్టించవచ్చో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజానికి టీవీలో మెరిసే ఆ నంబర్ ఒక జూదం కాదు. అది మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హెల్త్ రిపోర్ట్. మనకొంట్లో నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన థర్మామీటర్ పెట్టి మన శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తారు కదా, ఆ రీడింగ్ బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్తారు. నిఫ్టీ 50 కూడా అచ్చం అలాంటి ఒక శక్తివంతమైన థర్మామీటర్. అది మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా, ఎంత బలంగా ఉందో కొలిచి చెప్తుంది. ఆ నంబర్ పెరిగిందంటే మన ఎకానమీ పరుగులు పెడుతోందని, తగ్గిందంటే కొంచెం నెమ్మదించిందని సిగ్నల్ ఇస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక పక్కా సైన్స్, ఒక పక్కా లెక్క ఉంది. సరే, నిఫ్టీ అనే ఈ కాన్సెప్ట్ను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనందరికీ ఇష్టమైన క్రికెట్తో పోల్చి చూద్దాం. నిఫ్టీ 50 అంటే మన ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం లాంటిదని ఊహించుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉంది అని ఎవరైనా అడిగారనుకోండి, మనం ఏం చేస్తాం? దేశంలో ఉన్న ప్రతి గల్లీలో, ప్రతి స్కూల్లో ఆడుతున్న లక్షలాది మంది ఆటగాళ్లందరి పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయడం సాధ్యమేనా? అస్సలు కాదు. అందుకే మనం సింపుల్గా మన నేషనల్ టీం ఎలా ఆడుతుందో చూస్తాం. మన టాప్ ప్లేయర్స్ అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి వాళ్లు బాగా ఆడి ప్రపంచకప్పులు గెలుస్తుంటే మనమేమంటాం? వావ్, ఇండియాలో క్రికెట్ అదరగొడుతోంది అంటాం. సరిగ్గా ఇదే లాజిక్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తోందో తెలుసుకోవడానికి దేశంలోని లక్షలాది కంపెనీలన్నిటినీ మనం ట్రాక్ చెయ్యలేం. అందుకే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా ఎన్ఎస్సి ఏం చేసిందంటే మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన 50 అత్యంత పెద్ద, బలమైన, నమ్మకమైన కంపెనీలను ఎంపిక చేసి ఒక ఆల్ స్టార్ డ్రీమ్ టీమ్ను తయారుచేసింది. అదే ఈ నిఫ్టీ 50. ఈ 50 కంపెనీలు బాగా లాభాలు సంపాదిస్తే నిఫ్టీ స్కోర్ పెరుగుతుంది. దాని అర్థం దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని. సింపుల్. అయితే ఈ ఆల్ స్టార్ టీంలోకి కంపెనీలను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఈ 50 కంపెనీల పర్ఫార్మెన్స్ను కలిపి ఆ ఫైనల్ నిఫ్టీ స్కోర్ను ఎలా లెక్కిస్తారు? ఇప్పుడు మనం ఆ మెకానిక్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. మన క్రికెట్ టీం ఉదాహరణను మర్చిపోవద్దు. మన మొదటి మైక్రోలెసన్ పేరు ది ఎలైట్ 50. అంటే ఈ టీంలోకి అడుగుపెట్టడం అంత తేలిక కాదు. మన ఇండియన్ క్రికెట్ టీంలో చోటు సంపాదించడం ఎంత కష్టమో, నిఫ్టీ 50 జాబితాలో ఒక కంపెనీకి చోటు దక్కడం కూడా అంతే కష్టం. దానికి కొన్ని కఠినమైన రూల్సున్నాయి. ఈ టీంలో స్థానం సంపాదించాలంటే ఒక కంపెనీ కొన్ని కఠినమైన పరీక్షలు పాసవ్వాలి. మొదటి రూల్, అది చాలా చాలా పెద్దదై ఉండాలి. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండాలి. మనం రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి భారీ కంపెనీల గురించి మాట్లాడుతున్నాం. వీటినే మనం బ్లూ చిప్ కంపెనీలు అని కూడా అంటాం. ఇక రెండో రూల్, ఆ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో రోజూ లక్షల సంఖ్యలో అమ్ముడవ్వాలి, కొనబడాలి. అంటే ట్రేడింగ్ చాలా చురుగ్గా జరగాలి. దీనిని టెక్నికల్గా హై లిక్విడిటీ అంటారు. దీనివల్ల లాభమేంటంటే ప్రజలకు ఆ కంపెనీపై నమ్మకముందని అర్థం. ఇక మూడో రూల్, ఆ కంపెనీ ఆర్థికంగా కూడా చాలా పటిష్టంగా ఉండాలి. ఈ కఠినమైన ఫిల్టర్ల వల్లే నిఫ్టీ 50 ఎప్పుడూ దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన ప్రతిబింబంగా ఉంటుంది. ఈ టీంకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ఎప్పటికప్పుడు తనను తాను రిఫ్రెష్ చేసుకుంటుంది.
అంటే ఇదొక సెల్ఫ్ క్లీనింగ్ టీం అన్నమాట. ఉదాహరణకు మన క్రికెట్ టీంలో ఒక స్టార్ ప్లేయర్ ఉన్నాడు, కానీ కొన్నాళ్లుగా సరిగ్గా ఆడట్లేదు. అప్పుడు సెలెక్టర్లేం చేస్తారు? అతన్ని పక్కన పెట్టి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక యువ కెరటానికి అవకాశమిస్తారు కదా. నిఫ్టీ 50 కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. ప్రతి 6 నెలలకొకసారి ఈ లిస్టును సమీక్షిస్తారు. ఒకవేళ లిస్ట్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ సరిగ్గా వ్యాపారం చేయక నష్టాల్లోకి వెళ్తే దాన్ని ఆ ఆల్ స్టార్ లిస్టు నుంచి తొలగిస్తారు. దాని స్థానంలో మార్కెట్లో వేగంగా ఎదుగుతూ మంచి లాభాలు సంపాదిస్తున్న మరో కంపెనీని చేర్చుకుంటారు. దీనివల్ల నిఫ్టీ 50 ఎల్లప్పుడూ భారతదేశంలోని టాప్ 50 బెస్ట్ కంపెనీలనే సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు మన రెండో మైక్రో లెసన్కు వద్దాం. ఈ 50 మంది ప్లేయర్సున్న టీంలో అందరి ప్రాధాన్యత ఒకేలా ఉంటుందా? మన క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ కొట్టే సెంచరీకి ఒక టేలెండర్ కొట్టే 10 పరుగులకు ఒకే విలువ ఉంటుందా? ఉండదు కదా. నిఫ్టీలో కూడా అంతే. ఈ చార్ట్ చూడండి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల వాటా చాలా పెద్దదిగా కనిపిస్తోంది కదా. అంటే నిఫ్టీ స్కోర్ను లెక్కించేటప్పుడు సైజ్ రూల్ అనే పద్ధతిని పాటిస్తారు. ఒక కంపెనీ ఎంత పెద్దదైతే నిఫ్టీ స్కోర్పై దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. దీన్నే వెయిటేజ్ అంటారు. ఉదాహరణకు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర కొంచెం పెరిగినా నిఫ్టీ స్కోర్ టక్కున పైకి వెళ్తుంది. అదే లిస్ట్లో ఉన్న ఒక చిన్న కంపెనీ షేర్ ధర అంతే పెరిగినా నిఫ్టీపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇది హర్యానా టీంలో ఉన్న కెప్టెన్ బాగా ఆడితే టీం మొత్తం గెలిచినంత బలంగా ఉంటుంది. మరి ఒక కంపెనీ సైజ్ని ఎలా కొలుస్తారు? ఇక్కడే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే ఒక ముఖ్యమైన మాట వస్తుంది. ఈ పదం వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా దాని వెనకున్న ఐడియా చాలా సింపుల్. ఒక కంపెనీకి మొత్తం 100 షేర్లున్నాయనుకుందాం. అందులో 50 షేర్లు ఆ కంపెనీని స్థాపించిన యజమానుల దగ్గర, మరో 10 షేర్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయనుకోండి. ఈ 60 షేర్లు మార్కెట్లోకి రావు, అవి లాక్ అయి ఉంటాయి. మిగిలిన 40 షేర్లు మాత్రమే మనలాంటి సాధారణ ప్రజలు కొనడానికి, అమ్మడానికి అందుబాటులో ఉంటాయి. నిఫ్టీ ఈ 40 షేర్ల విలువను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే మార్కెట్ను నిజంగా కదిలించేది, దాని గతిని మార్చేది ఈ పబ్లిక్ చేతిలో ఉన్న షేర్లే కదా. అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం మూడో మైక్రో లెసన్. అసలు ఈ 25,000 అనే నంబర్ ఎక్కడ్నించొచ్చింది? ఈ స్కోర్ వెనుకున్న రహస్యమేంటి? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక టైం మెషిన్ ఎక్కి గడియారాన్ని వెనక్కి తిప్పి 1995 సంవత్సరానికి వెళ్ళాలి. 1995 సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ నిఫ్టీ 50 అనే ఇండెక్స్ను ప్రారంభించింది. అప్పుడు వాళ్ళు ఒక రేస్కి స్టార్టింగ్ పాయింట్ పెట్టాలనుకున్నారు. ఆ రోజున్న టాప్ 50 కంపెనీల మొత్తం విలువను లెక్కించి దానికొక నంబరిచ్చారు. అదే 1000 పాయింట్లు. అది మన ప్రయాణానికి స్టార్టింగ్ లైన్. అప్పణ్నుంచి ఈ కంపెనీలు ఎదిగాయి, కొత్త ఫ్యాక్టరీలు కట్టాయి, లక్షలాది మందికి ఉద్యోగాలిచ్చాయి, దేశ విదేశాల్లో వ్యాపారం చేశాయి, అపారమైన లాభాలు సంపాదించాయి. అవి ఎదుగుతున్న కొద్దీ వాటి షేర్ల విలువ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 1995లో 1000 పాయింట్లతో మొదలైన ఆ ప్రయాణం దశాబ్దాలపాటు సాగి ఈరోజు 25,000 పాయింట్లకు చేరడం అనేది మరేదో కాదు. గత 30 ఏళ్లుగా మన భారత ఆర్థిక వ్యవస్థ ఎంత అద్భుతంగా వృద్ధి చెందిందో చెప్పే ఒక స్వచ్ఛమైన గణిత కథ. ఇక మన చివరి 4వ మైక్రో లెసన్. స్టాక్ మార్కెట్కు కొత్తగా వచ్చిన చాలామందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. నిఫ్టీ ఏంటి, సెన్సెక్స్ ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ గందరగోళాన్నిప్పుడు మనం ఒక్క నిమిషంలో దూరం చేద్దాం. ఇది చాలా చాలా సింపుల్. మన భారతదేశంలో 2 ప్రధాన స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. ఒకటి చాలా పాతది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదే BSE. రెండోది టెక్నాలజీతో వచ్చింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదే NSE. ఈ రెండూ ఒకే పని చేస్తాయి, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొలవడం. అయితే వాళ్లు వాడే థర్మామీటర్లు వేరువేరు. BSE ఏమో దేశంలోని టాప్ 30 కంపెనీల పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయడానికి సెన్సెక్స్ అనే థర్మామీటర్ను వాడుతుంది. NSE ఏమో దేశంలోని టాప్ 50 కంపెనీల పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయడానికి నిఫ్టీ 50 అనే థర్మామీటర్ను వాడుతుంది. ఒక డాక్టర్ 30 మంది ఆరోగ్యం చూసి రిపోర్ట్ ఇస్తున్నాడు, ఇంకో డాక్టర్ 50 మందిని చూసి ఇస్తున్నాడు. ఇద్దరూ చెప్పేది ఆ ఊరి ఆరోగ్యం గురించే కదా. ఇక్కడ కూడా అంతే. రెండూ కొలిచేది ఒకే ఇండియన్ ఎకనామీ ఉష్ణోగ్రతనే. అందుకే రెండూ దాదాపు ఒకేలా కదులుతాయి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కొన్ని కఠినమైన పదాలను ఎటువంటి గందరగోళం లేకుండా ఒక్క సింపుల్ వాక్యంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా NSE అంటే ఇది మన దేశంలోని ఒక పెద్ద ఆన్లైన్ మార్కెట్. ఇక్కడ
కంపెనీల షేర్లను కొంటారు, అమ్ముతారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ యజమానుల షేర్లను లెక్కించకుండా కేవలం మనలాంటి వాళ్లు కొనడానికి వీలుగా మార్కెట్లో ఉన్న షేర్ల మొత్తం విలువ. బేస్ ఇయర్ అంటే ఇండెక్స్ ప్రయాణాన్ని కొలవడం కోసం ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టిన సంవత్సరం. నిఫ్టీ విషయంలో అది 1995, స్టార్టింగ్ పాయింట్ 1000. సెక్టోరల్ వెయిటేజ్ అంటే బ్యాంకింగ్ లాంటి పెద్ద రంగాలకు చెందిన కంపెనీలకు నిఫ్టీ స్కోర్పై ఎక్కువ ప్రభావం ఉండటం. ఇప్పటివరకు నిఫ్టీ 50 ఎలా పనిచేస్తుంది, దాని వెనకున్న సైన్స్ ఏంటి అని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన అతి ముఖ్యమైన ప్రశ్న: ఈ జ్ఞానం మన ఆర్థిక భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుంది? ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. 1995 నుంచి ఇప్పటిదాకా భారతదేశంలోని టాప్ 50 కంపెనీలు నిఫ్టీని 1000 పాయింట్ల నుంచి అద్భుతమైన శిఖరాలకు తీసుకెళ్లాయి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ కంపెనీలతోనే మన జీవితం ముడిపడి ఉంది. మనం వాడే బ్యాంక్, మనం నడిపే కారు, మన చేతిలో ఉన్న ఫోన్ అన్నీ ఈ కంపెనీలవే. ప్రశ్న ఏమిటంటే, మనం జీవితాంతం కేవలం వాళ్ళ ఉత్పత్తులను కొనే కస్టమర్లుగా మాత్రమే ఉండిపోవాలా, లేక ఈ కంపెనీల అద్భుతమైన వృద్ధి ప్రయాణంలో, వాళ్ళ ఎదుగుదలలో మనం కూడా భాగస్వాములమై మన సంపదను కూడా పెంచుకోవాలా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింకును తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి, మరియు ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోండి. ఎందుకంటే మనం ప్రశాంతంగా జీవించాలి, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి.